హలో గైస్, ఈరోజు అయితే మనం శివుని డ్రాయింగ్ ఇస్తాను. నేను డాట్ ఏం వాడతలే, డ్రాయింగ్ చేసుకుంటాను. చాలా గొప్ప సాహసవంతుడు. ఇంత ధైర్యవంతుడిని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇలాగే డైలాగులు చెప్తూ కూర్చుంటారా లేక దొంగల్ని ఏమైనా పట్టుకుంటారా? అటు చూడండి, మనిషి కొట్టువాడైనా దొంగల్ని పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. పని అయిపోయిందంటే వ్యానులు పారిపోవడం కాదురా, వ్యానును వేగంగా ఇంకో చోటుకి తీసుకెళ్ళుంటే నేను దిగడానికి అవకాశం ఉండేది. రివర్స్ అయ్యింది, పదండి పారిపోవడం. సూపర్ బాస్, సూపర్. నీకు తిరిగలేదు. ఈ రియల్ హీరో ఈ లెక్కెళ్తుంది. ఇదిగో తీసుకోండి మీ నగలు. మీరు నగలు తిరిగిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. మీరు మనిషి కాదు, దేవుడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. ఈ పుడిపుడి నగరంలో ఎవరికి ఏ సమయంలో అవసరం ఉంటుందో చెప్పలేం కదా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం శివుని ఇస్తున్నాం. బాడీ మీరేం దిగులు పడదని పిల్లలు, నేను వస్తున్నాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం. ఇలాగే డైలాగులు చెప్తూ ఉంటారా లేకపోతే వెళ్ళి పిల్లల్ని కాపాడుతారా? జాన్ రాకముందే మనం వెళ్ళటం చాలా మంచిది. త్వరగా పద. అయ్యయ్యో, ఇది కూడా పడైపోయింది. ఇది కూడా పడైపోయింది. ఏమైంది? ఎందుకు మీరంతా ఇంత టెన్షన్ పడుతున్నారు? జాన్ గారు, ఎవరో గూండాలు స్కూల్ బస్ ని హైజాక్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. వీల్లేదు. నా పులిపులి నగరంలో ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేయలేరు. నేను వెళ్ళి వాళ్ళని కాపాడుతాను. మర్యాద రానండి. కాపాడాలి. అవును, ఈసారి జానికి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలని ఇంత డ్రామా ఆడుతున్నాడు.
బాగా మిస్టేక్ అవుతున్నాను. ఇట్లా గిద్దాం. అద్భుతం బాస్, అద్భుతం. ఇలాంటి హీరోని మొట్టమొదటిసారి చూస్తున్నాను. నా యాడ్ ఫిల్మ్ కి ఈ జాన్ నే హీరోగా డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో మార్పే లేదు. బాస్ బాస్, మన యాడ్ ఫిల్మ్ కి ఒక రియల్ హీరో దొరికాడు. కొట్టాడు కానీ గట్టాడు, అతనికి తిరగలేదు. ధైర్యవంతుడికే ధైర్యవంతుడు. ఎస్ బాస్, ఎస్. అయ్యమ్మా, ఈ జాన్ గాడు మన పరువు ప్రతిష్టలు బజార్ను పెట్టేశాడు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. బాలే. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఆ కిరీటాన్ని దొంగిలిస్తాను నేను. ఎవరికి అనుమానం రాదు నా మీద. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఓకే గైస్, హాఫ్ అయితే అయిపోయింది. ఇంకా ఒక్క డ్రాయింగ్ ఇస్తే అయిపోతుంది. హీరో కిరీటం నాదే. ఈ లోకంలోకి నన్ను ఆపేవారు లేరే. దొరికిపోయావు జాన్. చింగు చేతులని తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మీ కళ్ళతో మీరే చూసారా? నేను ముందే చెప్పానుగా అతను దొంగని, దొంగతనాలు చేస్తాడని. తను మంచి వాళ్ళ నటించే ఈ డ్రామా అంతా మీ యాడ్ ఫిల్మ్ లో హీరో అవ్వడానికి. అరే, అక్కడ దొంగతనాలు చేసింది వీడి మనుషులే. హైజాక్ చేసినట్టు, రక్షించినట్టు నాలుగు వాడారు. అతను గజ దొంగ అయినా పర్వాలేదు. నా దృష్టిలో ఇతను ఒక గొప్ప నటుడు. ఇతని నటనా ప్రావీణ్యం చూస్తుంటే నా నెక్స్ట్ సినిమాలో హీరోని చేయాలనిపిస్తోంది. నేనే యాడ్ ఫిల్మ్ హీరోని. ఓకే గైస్, ఇప్పుడైతే శివన్ డ్రాయింగ్ మొత్తానికి అయిపోతుంది. మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో బర్త్డే పార్టీ. కీప్ చేస్తాం. అంటే కడుపు నిండా భోజనం దొరుకుతుంది. కేకులు, పేస్ట్రీలు, ఎమిఎం. హ్యాపీ బర్త్డే. ఓకే గైస్, ఫినిష్ అయిపోయింది. ఆగు మోటు, ఆగు. బర్త్డే ఎవరిదో వాళ్ళని ముందు ఈ కేక్ తినని. ముందు అసలు ఈ అంకుల్ జాన్ ఎవరో వెళ్ళి చూద్దాం పద. పద వెళ్ళి చూద్దాం. నేను నీకు నెల రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నాను. ఈ పాటికి నువ్వు అంతా నేర్చుకున్నావనే అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకో శివన్ డ్రాయింగ్ చూపిస్తాం మీకు. మోటు బదులులని నా దానికి అడ్డు తొలగించాలి. గుర్తుంచుకోండి, మోటు పతులు ఈ కుర్చీలో ఎక్కువసేపు కూర్చుని ఉండాలి. అప్పుడే నీ ప్రయత్నం ఫలిస్తుంది. వాళ్ళని దీంట్లో కూర్చోబెట్టి కట్టేయి. ఊహిస్తేనే బాగుంది. తెచ్చాను guys. మోటు పతులలో డాగీలుగా మారిన అయితే కాపలాగా ఉంటారు. వాళ్ళకి నేను ప్రతిరోజు ఎముకలు ఆహారంగా వేస్తాను. ఇప్పుడు చూపిస్తానండి. ఓకే, ఆల్ ద బెస్ట్. చూడండి గైస్, ఈ శివుడు ఫస్ట్ అయితే ఈ శివుని వేసాను. తర్వాత ఇది ఆర్ట్ ఎట్లుందో బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.